సిట్ నోటీసులపై విచారణకు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్‌తో పాటు నిన్న అక్కడికి కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్లారు. నిన్నటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. సో, విచారణకు వెళ్ళాలా వద్దా అనే దానిపై కూడా చర్చిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలతో పాటు న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. ఒకవేళ ఆయన కోర్టుకు దీనిపై అంటే సిట్ నోటీసులపై కోర్టుకు వెళ్ళాలా లేకపోతే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు గత గురువారం అయితే మాజీ సీఎం కేసీఆర్‌కి అయితే సిట్ నోటీసులు అందజేసింది. నందినగర్‌లో నోటీసులు అందజేసింది. బంజారాహిల్స్‌లో నందినగర్‌లో. సో, మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా టైం ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ అయితే రిప్లై ఇచ్చారు. సో, నేను హాజరు కాలేనని తమకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని నాకు కాస్త టైం కావాలి అని చెప్పేసి కూడా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తదుపరి నోటీసులు ఏవైతే ఉన్నాయో తనకు ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కి పంపాలి. అంతేకాకుండా సిట్ విచారణ చేస్తే ఎర్రబల్లి ఫామ్ హౌస్‌లోనే చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ రిప్లై ఇచ్చారు. అయితే మనం చూసుకోవచ్చు నిన్న సిట్ అధికారులు అయితే బంజారాహిల్స్‌లో నందినగర్ వెళ్లారు. అక్కడ కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో అయితే అక్కడ గోడకైతే నోటీసులు అంటించారు. అందులో ఏం చెప్పారంటే మీరు కోరినట్టుగానే వాయిదా వేశాం. సో, రేపు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అయితే నందినగర్ నివాసంలో మీ నివాసంలోనే విచారిస్తాం అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఈ ఎర్రబల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలని చెప్పేసి కేసీఆర్ కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దానిపై కూడా సిట్ అధికారులు నోటీసులో కూడా స్పందించారు. ఏంటంటే ఎర్రబల్లికి కొన్ని క్రూషియల్ ఐటెమ్స్ ఉంటాయి. అంటే విచారణ సందర్భంగా కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్ వాడతాం. వాటిని ఎర్రబల్లి ఫామ్ హౌస్‌కి తీసుకురావడం కుదరదని సో, ఈ కమిషనరేట్ పరిధిలోనే విచారించాలి. అందుకొరకే బంజారాహిల్స్‌లో నందినగర్‌లోనే విచారిస్తామని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ ఏదైతే ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ ఫైల్ చేశారో అక్కడ అఫీషియల్ నివాసం అంటే అధికారిక నివాసం ఏదని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ అయితే చేశారు. ఈ బంజారాహిల్స్‌లోని నందినగర్ తన అధికార నివాసం అని చెప్పేసి కూడా కేసీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో అయితే అదే అడ్రస్‌కి వెళ్ళి అయితే నోటీసులు ఇచ్చినట్లయితే సిట్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే ఏం చేయాలి? ఎలా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. మనం ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చారు. తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరుతున్నారు. ఒకవేళ విచారణకు వెళ్ళినట్లయితే ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు హరీష్ రావు, కేటీఆర్ విచారణ సందర్భంగా అయితే జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా కేసీఆర్‌ని విచారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం విచారణ కోసమే 160 సీఆర్‌పీసీ 160 అంటే ఇది కేవలం విచారణ కోసమే అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కేవలం అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు ఏం తెలుసు అనేది చెప్పేసి ఒక ప్రాథమిక విచారణ కోసమే కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. సో, దీనిపై మరి కేసీఆర్ ఎలాంటి ముందు అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో దీనిపై హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేదంటే సిట్‌కు ఎట్లయితే ఈ బంజారాహిల్స్‌లో నందినగర్ ఇంటికి వచ్చి ఆదివారం అంటే రేపు సాయంత్రం 3 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారా లేదా చూడాలి.